వెల్కమ్ టు క్షణం టీవీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు బీజేపీ నాయకులు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఆదోని పట్టణంలో విక్టోరియాపేటలో శ్రీ పాండురంగస్వామి దేవాలయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుడిసే దేవానంద్ పాల్గొన్నారు. తదనంతరం పట్నంలోని అరుణ్ జ్యోతి నగర్లో బీజేపీ నాయకురాలు మల్లిక ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొని ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేశారు. తదనంతరం మల్లిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కూడా సేవాభావంతో మెదగాలని సూచించారు. అనంతరం మండగిరి నుండి సుమారు 20 మంది వైసీపీ వీడి బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తోవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా కూడా వారోత్సవాలు జరుపుకుంటాం. మొదటి రోజు స్వచ్ఛతా అభియాన్ కింద మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే, శుభ్రంగా ఉంటే మనం కూడా బాగుంటుందనే మొదటి రోజు ఉద్యమాన్ని ప్రజల మధ్య ఈరోజు పొద్దున చేశాం. ఈరోజు దాంతో పాటుగా యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఊరిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి మంచి కోరే వాళ్ళందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశాన్ని ఈరోజు రక్తదాన శిబిరం రూపంలో కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇక్కడ కలెక్ట్ చేసేటువంటి రక్తాన్ని తలసీమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి, తప్పనిసరిగా ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించుకోవాల్సినటువంటి బిడ్డలు చాలామంది ఆదోని చుట్టుపక్కల ఉన్నారు. వీళ్లకు చెందేలాగా ఈ రక్తదాన శిబిరంలో ఉన్న రక్తాన్ని వినియోగిస్తాం. నరేంద్ర మోదీ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మరో 15 ఏళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భారత్ మాతాకి జై. దేవానంద్ అండి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. ఈ సేవా పట్టువాడ రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు ఈ యొక్క ఆదోనికి మన శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున దాదాపు 74 మంది రక్తదాన శిబిరంలో ఈరోజు రక్తం చేస్తున్న వారందరికీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఈ యొక్క 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క సేవా పక్వాడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి దీన్ని ఆదోని నుంచి మొదలు పెట్టడం శుభసూచిగా మా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని తెలియజేయడం. ఈరోజు ఏదైతే పేదరికంతో అల్లాడుతున్న ఈ దేశంలో ఈ యొక్క పేదరికం పూర్తిగా రూపుమార్పాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క 10 ఏళ్ల నుంచి అనేక వేల కోట్లతో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖర్చు పెడుతూ పేదరికం లేని దేశాన్ని చూడాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకని ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమంలో అనేక ఈ 2వ తేదీ వరకు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రియతమ ప్రధాని, దేశాన్ని గర్వించదగ్గ నాయకుడు, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆదోనిలో పలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛత గురించి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే మనకు అభివృద్ధి అని, పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారానే నవ భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పొద్దునంతా కూడా ఆ కార్యక్రమాలు. ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు పలు చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆదోనిలో మల్లికావ, అలాగే నూర్జహాన్, మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో వీళ్ళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సేవ చేయడం ద్వారా నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలపాలా అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే 15 రోజుల పాటు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వచ్ఛత గురించి, రక్తదాన శిబిరాల గురించి, అలాగే
మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తాం. ఇదే సందర్భంలో మాకు సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 8800002024 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మనకు సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో పొందుపరిస్తే సబ్మిట్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది రాష్ట్రమంతా దేశమంతా జరుగుతూ ఉంది. గతంలో మనకు 11 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులు ఉన్నారు. దాన్ని 15 కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఆదోనిలో 1,00,000 మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ రకంగా కార్యకర్తలంతా కూడా వీధిన పనిచేస్తూ ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఈ 2 వారాల్లో పూర్తయిపోయే లోపలే మేము పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదును కూడా పూర్తి చేసి అతిపెద్ద సంఖ్యతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీకి జన్మదిన కానుకగా ఇవ్వబోతా ఉన్నాం.